ప్రపంచాన్ని పరిచయం చేయాలి అని లెటర్ రాయిస్తారు. అప్పుడు ఆ లెటర్ తో ప్రభుత్వ వారికి యుఎస్ వెళ్ళడానికి ఒక వీసా వస్తుంది, కానీ డబ్బులు లేదు. చాలా మందిని ఆయన అడుగుతారు, అయ్యా కొద్దిగా స్నానం చేయండి, కృష్ణ ప్రచారం కోసం అమెరికాకు వెళ్ళాలి, అడ్డు ఆడుతున్నా. ఎంతో మంది రాజకీయ నాయకులు కలుస్తారు ప్రభుత్వ వారు, ఎవరు సహాయం చేయండి. తను ధనవంతులు అడుగుతారు, వాళ్ళు సహాయం చేయండి. అప్పుడు బాంబేలో ఇండియా కంపెనీ ఉంటుంది, షిప్పింగ్ కంపెనీ. అది మన షిప్ లో వస్తువులన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. షిప్ గూడ్స్ అన్ని కూడా గూడ్స్ తీసుకెళ్లే షిప్ అది. ఆ కంపెనీ సుమతి మొరార్జీ ఆవిడ దగ్గరికి వెళ్తారు, తల్లి నేను అమెరికాకు వెళ్ళాలి, నాకు ఏదైనా ఏర్పాటు చేయండి. మీ షిప్ లో రోజు వారం నెలకు ఒకసారి షిప్ లో వెళ్తుంటే అమెరికాకి, ఆ షిప్ లో ఒక చిన్న ప్లేస్ ఏమో కూర్చొని వెళ్తారు చాలు. ఆవిడ అంటారు, స్వామీజీ మీ వయసు 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల వయసులో సముద్ర ప్రయాణం చాలా కష్టం. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, మా గురువు ఆజ్ఞ పాటించడం ముఖ్యం, ఆ సేవలో నేను చనిపోయినా పర్లేదు, కాబట్టి నాకు మీరు తప్పకుండా మీ షిప్ లో ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి, వెళ్తాము అంటారు ప్రభుపాదుల వారు. ఆవిడ వాదిస్తుంది, ఇవ్వదు ఆవిడ, వద్దు నాకు పాపం ఉంది, ఇంత మహాసాధువులు మీరు అక్కడ ఎవరో జరిగింది అనుకోండి ప్రయాణంలో ఆ పాపం నాకు వస్తుంది, నేను ఇవ్వను అని అంటారు. అని ప్రభుపాదులు వదిలిపెట్టారు. పట్టు పట్టకుండా నాకు మీరే సహాయం చేయాలి, అక్కడే ఉంటారు వెళ్ళకుండా ఆఫీస్ లోనే. ఆవిడ ఏమిటో ఎంత పట్టుదలగా ఉన్నారే. ఆవిడ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఒక సైనికుడు యుద్ధభూమిలో చనిపోవాలి, ఒక కృష్ణ భక్తుడు కృష్ణ ప్రచారాన్ని చనిపోవాలి, కాబట్టి పంపించమ్మా. ఆవిడ ఎంత దృఢనిశ్చయంగా ఉన్నారు, ఏదో ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేస్తే ప్రభుపాదుల వారు కలకత్తాకు వస్తారు. అక్కడ నుంచి షిప్ బయలుదేరుతుంది. దాని పేరేంటి, జలదూత. చిన్న బాక్స్ ఉంటుంది, ఒక 2-3 జతలు బట్టలు, 2 ట్రంక్ పెట్టిన బుక్కులు ఉంటాయి. దానిలో ఏముంటుంది అంటే భాగవత పురాణం. ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ లో గురువు గారు చెప్పారు కదా, మీరు ఇంగ్లీష్ లో ప్రచారం చేయాలి భగవద్గీత, భాగవత, కృష్ణ భక్తిని అని. ఆయన అక్కడ డొనేషన్ వచ్చిన దానితో, అప్పుడు పేపర్ దొరికేది కదా ఇండియాలో, ఎప్పుడు 1950లో పేపర్ లేదు ఇండియాలో. పేపర్ బంగారం లాగా. ప్రభుపాదుల వారు ఆ సమయంలో ఎవరో వాళ్ళని అట్లా రిక్వెస్ట్ చేసుకొని అప్పుడు భాగవతం మొదటి స్కందం రాస్తారు ఇంగ్లీష్ లో. దాన్ని 3-4 పెట్టెలో పెట్టుకుంటారు భాగవతం. ఆ జలదూత ఆయన బట్టలు ఒక చిన్న పెట్టె, పెద్ద పెట్టెలు భాగవతం రాసిన ఇంగ్లీష్ లో కాపీ పెట్టుకుంటారు.